వంటగదిలోకి రాగానే వంటగది శుభ్రంగా ఉంటే ఎంత బాగుంటుంది. వంట చేయడానికి ఒక మంచి ఫీల్ వస్తుంది. అదే వంటగది శుభ్రంగా లేకపోతే వంటగదిలోకి రావాలి అనిపించదు, వంట చేయబుద్ధి కాదు. మరి ఈ వంటగది ఎప్పుడు శుభ్రంగా నీట్గా ఉంచుకోవాలంటే నేను ఏం చేసుకుంటాను, ఎలా చేసుకుంటాను ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. నేను చేసుకునేవన్నీ కూడా అందరికీ తెలిసినవే, కొత్త విషయాలు ఏం కాదు, అందరికీ తెలిసిన విషయాలే. కొంతమందికి కొత్తగా నేర్చుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. వంటగదిలో ఎప్పుడు ఒకే టవల్ వాడకుండా వేటికవే సపరేట్గా ఇలాంటి చిన్న చిన్న టవల్స్ పెట్టుకుంటాను. వంటగదిలో ఏవి శుభ్రం చేసుకోవాలన్నా ఒకటి స్టవ్ దగ్గర వంట చేసేటప్పుడు తుడుచుకోవటానికి వీలుగా బాగుంటుంది చిన్న టవలు. అలాగే లంచ్ బాక్సులు తుడుచుకోవటానికి, ఇంకా ప్లేట్లు ఇవన్నీ తుడుచుకోవటానికి ఒక టవల్ పెట్టుకుంటాను. ఇంకా ఫ్రిడ్జ్, వంటగదిలో వస్తువులు చాలా ఉంటాయి కదా, అవన్నీ శుభ్రం చేసుకోవటానికి ఒకటి, స్టవ్ క్లీన్ చేసుకోవటానికి ఒకటి, వేటికవే ఇలా సపరేట్గా పెట్టుకుంటాను. ఇప్పుడైతే రకరకాల టవల్స్ చాలా వస్తున్నాయి, కిచెన్ టవల్స్. మనకి నచ్చినవి, అందుబాటులో ఉన్నవి ఏవి కావాలంటే అవి పెట్టేసుకోవచ్చు. లేకపోతే కాటన్ క్లాత్ శుభ్రంగా వాష్ చేసుకొని సాఫ్ట్గా ఉండేది అది కూడా వాడుకోవచ్చు. నాకు టవల్స్ బాగుంటాయి అన్నమాట, సపరేట్గా ఉంటాయి. దేనికి ఏది వాడని తెలుస్తుంది కాబట్టి ఇలా టవల్స్ పెట్టుకుంటాను నేను. అలాగే వంట చేసేటప్పుడు కూరగాయ తొక్కలు ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. నేను ఇలా పెట్టేసుకుంటాను. ఒక డేట్స్ బాక్స్ కట్ చేసుకుని చిన్న చాటలాగా కట్ చేసుకునేటప్పుడు చాపింగ్ బోర్డు కింద ఇలా పెట్టేసుకొని దొండకాయలు, బెండకాయలు, ఉల్లిపాయలు ఏవి కట్ చేసుకున్నా సరే ఈ తొక్కలన్నీ కూడా వెంటనే ఈ చాట్లోకి నెట్టేస్తాను. చేత్తో పట్టుకునే పని లేకుండా ఇలా చాకుతో నెట్టేస్తే చాలు. కిచెన్ ప్లాట్ఫామ్ కూడా నీట్గా ఉంటుంది, తొక్కలు ఏవి లేకుండా. వంట చేసుకోవడానికి కూరగాయలు మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఈ తొక్కలన్నీ కూడా ఇలాగే తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేసుకుంటే చాలు. ఇలా వాడుకోవచ్చు దీన్ని, లేదంటే చిన్న చాట్లాగా వాడుకోవచ్చు కిచెన్లోకి. ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా ఇలా ఈ చాట్లోకి వేసేసుకోవచ్చని ఇలా ఒకటి కట్ చేసుకొని పెట్టుకుంటాను. అలాగే సింకులో తొక్కలు ఏవి లేకుండా శుభ్రంగా ఉంచుకోవడానికి 2 లీటర్స్ కూల్ డ్రింక్స్ బాటిల్స్ ఉంటాయి కదా, అవి సగానికి కట్ చేసుకొని కింద కొన్ని హోల్స్ పెట్టుకుంటాను. బాటిల్స్ ఇవి ఉంటే ఇవి, లేకపోతే బిర్యానీ బాక్స్లు ఏవైనా ఉంటే వాటికి కూడా కొన్ని హోల్స్ పెట్టుకొని సింక్లో పెట్టుకుంటాను. ఇలా పెట్టుకుంటే కూరగాయలు కట్ చేసుకునేటప్పుడు వాటర్లో ఏమైనా తొక్కలు ఉంటే ఆ తొక్కలు మళ్ళీ సింకులో పడకుండా ఇలా ఆ వాటర్ ఈ బాటిల్లో పోసేసుకుంటే తొక్కలు వాటిల్లోనే ఉంటాయి, వాటర్ అంతా కూడా కిందకు వచ్చేస్తుంది. ఇంకా కంచాల్లో, గిన్నెల్లో ఉండే వేస్ట్ అది సింక్లో పడిందంటే నీళ్లు సరిగా పోవు, సింకు కూడా వాసన వస్తుంటుంది. డస్ట్బిన్ కోసం ప్రతిసారి బయటకు వెళ్ళే పని లేకుండా ఇందులో వేసేసుకుంటే పని మొత్తం అయిపోయిన తర్వాత ఇది తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేసుకోవచ్చు. చిన్న డస్ట్బిన్ లాగా సింక్లో వాడుకోవటానికి ఇది బాగుంటుందని ఒకటి కట్ చేసుకొని ఎప్పుడు సింక్లో పెట్టుకుంటాను. ఇంకా వంట స్టార్ట్ చేసే ముందు మర్చిపోకుండా స్టవ్ పక్కన ఇట్లాంటి ప్లేట్ ఒకటి పెట్టుకుంటాను. చిన్న ప్లేట్ ఏం కాదు, కొంచెం పెద్ద ప్లేటే పెట్టుకుంటాను. వంట చేసేటప్పుడు తాలింపులు వేసుకుంటూ ఉంటాం, అన్నం వండుకుంటూ ఉంటాం, ఇవన్నీ గరిటతో కలుపుకోవాలి. ప్లేటు పెట్టుకోవడం మర్చిపోతే హడావిడిలో గబగబా కలిపేసి స్టవ్ మీద పెట్టేస్తూ ఉంటాం. స్టవ్ అంతా జిడ్డు, లేకపోతే ప్లాట్ఫామ్ మీద పెట్టేస్తూ ఉంటాం. ప్లాట్ఫామ్ నీట్గా లేకపోతే అది మళ్ళీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకని వంట స్టార్ట్ చేసే ముందే ఇలా ఒక ప్లేట్ పెట్టుకుంటే కలుపుకున్న గరిటెలన్నీ ఈ ప్లేట్లో పెట్టుకోవచ్చు. మర్చిపోయి స్టవ్ మీద పెట్టేస్తే జిడ్డు అదంతా శుభ్రం చేసుకోవటం అంత పని, అదంతా ఏం లేకుండా స్టవ్ నీట్గా ఉండాలన్నా, ప్లాట్ఫామ్ మీద జిడ్డు లేకుండా ప్లాట్ఫామ్ నీట్గా ఉండాలన్నా ఇలా వంట స్టార్ట్ చేసే ముందు స్టవ్ పక్కన ఒక ప్లేట్ పెట్టుకుంటే చాలు, స్టవ్ నీట్గా ఉంటుంది. గరిటెలన్నీ కూడా ఆ ప్లేట్లో పెట్టేసుకుని వంట అంతా అయిపోయిన తర్వాత ఈ ప్లేటు సింక్లో వేసేసుకోవచ్చు అని ఇలా ఒక ప్లేట్ పెట్టుకుంటాను. ఇక ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే అప్పుడప్పుడు పాలు పొంగుతూనే ఉంటాయి. పాలు పొంగిన వెంటనే తుడిచేస్తూ ఉంటాను. తుడుచుకోకపోతే మళ్ళీ ఏదైనా పెట్టినప్పుడు ఆ స్టవ్ అంతా కూడా మాడిపోయి అదంతా శుభ్రం చేసుకోవాలి. స్టవ్ కూడా అంత నీట్గా ఉండదు. అలాగే మిక్సీ మీద ఏదైనా పడినప్పుడు, ఆయిల్ బాటిల్స్ వాడినప్పుడు వెంటనే తుడిచేస్తూ ఉంటాను. తుడుచుకోవడానికి నేను క్లాత్ ఏది వాడను. క్లాత్ బ్యాగ్స్ వస్తూ ఉంటాయి కదా, కూరగాయలు తెచ్చుకున్నప్పుడు బ్యాగ్స్ వస్తూ ఉంటాయి కదా, అవి కట్ చేసుకొని పెట్టుకుంటాను. కొన్ని కట్ చేసుకొని పెట్టుకుంటే ఏదైనా పాలు పొంగినప్పుడు వెంటనే ఈ క్లాత్ బ్యాగ్తో తుడిచేసుకోవచ్చు, స్టవ్ నీట్గా ఉంటుంది. అలాగే మిక్సీ వేసుకున్నప్పుడు కొద్దిగా మిక్సీ మీద ఏదైనా పడితే వెంటనే తుడిచేసుకోవచ్చు ఈ క్లాత్ బ్యాగ్ తోటి. ఆయిల్ బాటిల్స్ అంతే, కొద్దిగా ఆయిల్ అంటుకున్నప్పుడు జిడ్డుగా లేకుండా ఆయిల్ బాటిల్స్ తుడిచేసుకోవచ్చు. అన్నీ అప్పటికప్పుడు నీట్గా ఉంటాయని ఇలా క్లాత్ బ్యాగులతోటి శుభ్రం చేసుకుంటాను. ఇక కుక్కర్లో పప్పు వండుకునేటప్పుడు టొమాటో పప్పు, తోటకూర పప్పు వండుకోవచ్చు, కానీ పొంగకుండా ముద్దపప్పు చేసుకోవాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువైనా పొంగి స్టవ్ మీద పడి స్టవ్ అంతా శుభ్రం చేసుకునే పని లేకుండా పప్పులో ఒక స్పూన్ వేసుకొని పప్పు వండుకుంటాను, పొంగకుండా స్టవ్ నీట్గా ఉంటుందని.
ఇక ఉదయాన్నే వంట అయిపోతుంది దాదాపుగా. లంచ్ బాక్సుల కోసం ఉదయాన్నే వంట చేస్తాను. వంట చేసి లంచ్ బాక్సులు కట్టేసి, ఆ బాక్సులు వాళ్ళకిచ్చిన తర్వాత మిగిలిన కూరలుంటాయి గదా! ఇవన్నీ మళ్ళీ వేరే బాక్స్‌లో పెట్టుకొని ఇవన్నీ సింక్‌లో వేసేసుకోవాలి. సింక్‌లో వేసుకోకుండా అలాగే ఉంచేస్తే ఎంత చిరాకుగా ఉంటుందో. ప్లాట్‌ఫార్మ్ అంతా నీట్‌గా పెట్టేసుకోవాలి. వంట అయిపోవటం ఆలస్యం, ప్లాట్‌ఫార్మ్ నీట్‌గా ఉండకపోతే ఎంత చిరాకొస్తుందో. ఇవన్నీ తీసి ఈ బాక్స్ డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకొని సర్దుకుంటే అప్పుడు నీట్‌గా ఉంటుందనమాట వంటగది. అలా పెట్టుకుంటాను ఎప్పుడు. ఇక ఎప్పటి గిన్నెలప్పుడు శుభ్రం చేసుకోవటం. ఉదయం పూట వంట అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ శుభ్రం చేసుకొని, రాత్రి కూడా పడుకునే ముందు వీలైనంత వరకు మొత్తం కడిగేసుకొని, సింక్ మొత్తం నీట్‌గా శుభ్రం చేసుకొని పడుకుంటే, మనకి ఉదయాన్నే కూడా తేలిగ్గా ఉంటుంది వంటగదిలోకి రాగానే. వంటగది శుభ్రంగా ఉంటుందనమాట. మనకు కావాల్సిన వస్తువులన్నీ వాడుకోవచ్చని ఎప్పటికప్పుడు గిన్నెలన్నీ కూడా శుభ్రంగా ఇలా ఉదయం పూట, రాత్రి పూట కడిగేసుకొని పెట్టుకుంటాను. శుభ్రంగా కడిగి ఆరనిస్తే సింకు వాసన రాకుండా ఉంటుంది. ఉదయాన్నే హడావిడి లేకుండా ఉంటుందని ఇలా చేసుకుంటాను. ఇక సింక్ దగ్గర ఎప్పుడు ఒక డోర్ మ్యాట్ ఉండాల్సిందే. నీళ్లు పడుతుంటాయి సింక్ దగ్గర, కింద అంతా కూడా తడి తడిగా ఉంటుంది. డోర్ మ్యాట్ ఒకటి వేసుకుంటే కాళ్ళు ఆ డోర్ మ్యాట్‌కే తుడిచేసుకోవచ్చు. ఇల్లంతా కూడా తడి లేకుండా ఉంటుంది, నీట్‌గా ఉంటుందని ఎప్పుడు ఇక్కడ ఒక డోర్ మ్యాట్ వేసుకొని అప్పుడప్పుడు దీన్ని మార్చుకుంటూ ఉంటాను. ఇక కిచెన్‌లో మిక్సీలు, గ్రైండర్లు, ఇంకా రైస్ కుక్కర్లు చాలా ఉంటాయి కదా! వీటి వైర్లన్నీ కూడా చిందరవందరగా చిక్కులు పడి ఏ వైర్ తీసుకోవాలన్నా సరిగ్గా సమయానికి ఏది చేతికి అందదు. అన్ని చిక్కులు పడితే తీసుకోవాలన్న ఇబ్బందేనని నేనేం చేస్తానంటే వాటర్ బాటిల్స్ లేకపోతే కూల్ డ్రింక్స్ బాటిల్స్ పైన బాటిల్ నెక్ ఉంటుంది కదా! అది ఇలా కట్ చేసుకొని మధ్యలో కట్ చేసుకుంటాను. కట్ చేసుకొని ఇలా వైర్లకి ఈ క్యాప్ పెట్టేసుకుంటాను. వైర్లు చిక్కు పడకుండా ఉంటాయి. వీటికవే సెపరేట్‌గా ఉంటాయని ఇలా చేసుకుంటాననమాట. మిక్సీ వైర్లు, గ్రైండర్ వైర్లు ఇవన్నీ కూడా ఇలాగే పెట్టుకుంటాను. ప్లాట్‌ఫార్మ్ చిందరవందరగా లేకుండా ఉంటుంది. ఏ వైర్ కావాలన్నా ఈజీగా తీసుకోవచ్చని ఇలా చేసుకుంటాను. ఇక ఫ్రిడ్జు ఇది ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాల్సిందే. ఫ్రిడ్జ్‌లో చాలా పెట్టేస్తూ ఉంటాం. రకరకాలుగా వండుకున్నవన్నీ కూడా ఎక్కువగా మనం ఫ్రిడ్జ్‌లోనే స్టోర్ చేసుకుంటూ ఉంటాం. పాలు, పెరుగు, పిండి, ఇంకా మిగిలిన కూరలు, పచ్చళ్ళు రకరకాలవి చాలా ఉంటాయన్నమాట ఫ్రిడ్జ్‌లో. ఇన్ని ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ అప్పుడప్పుడు శుభ్రం చేసుకోవాల్సిందే. మిగిలిన కూరలు పెట్టేస్తూ ఉంటాం ఫ్రిడ్జ్‌లో. అవి మర్చిపోతాం. అలాగే ఒక్కొక్కసారి ఉండిపోవచ్చు. అవన్నీ లేకుండా శుభ్రం చేసుకుంటూ ఉంటాను. ఏదైనా మిగిలిపోయినవి, ఇంకా తీసేసేవి ఏవైనా ఉంటే అవన్నీ తీసేసి అప్పుడప్పుడు ఈ ట్రేలు శుభ్రం చేసుకుంటాను. ట్రేల మీద నేను ఈ మ్యాట్లు వేసుకుంటాను. ఇవి స్ట్రిప్ ఫైల్స్ కరెక్ట్‌గా సరిపోతాయన్నమాట ఫ్రిడ్జ్ ట్రేల మీద మ్యాట్లాగా వేసుకోవటానికి. ఇప్పుడు రకరకాల మ్యాట్లు చాలా ఉన్నాయి. నేను ఇవి వేసుకుంటాను. డోర్‌కి కూడా కట్ చేసుకొని వేసుకుంటాను. ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకొని ఈ మ్యాట్లు వేసుకుంటాను. ఈ మ్యాట్లు వేసుకుంటే ఏదైనా సాస్ బాటిల్ ఓపెన్ చేసినప్పుడు కొద్దిగా బాటిల్‌కి అంటుకున్న అదంతా కూడా డోర్‌కి అంటుకోకుండా ఈ మ్యాట్ మీదే ఉంటుంది. అప్పుడప్పుడు ఈ మ్యాట్లు తీసి వాష్ చేసుకోవచ్చు. డోర్లు ఇవన్నీ కూడా పాడైపోకుండా ఉంటాయని ఇలా చేసుకుంటాను. ఫ్రిడ్జ్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ వాసన రాకుండా బ్రెడ్ ఏదన్నా మిగిలిపోతే కొద్దిగా అది ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. బ్యాడ్ స్మెల్ రాకుండా ఫ్రిడ్జ్ నీట్‌గా ఉంటుందని. ఇక ఆయిల్ బాటిల్స్. స్టీల్ ఆయిల్ క్యాన్లు వెడల్పుగా ఉన్నవి ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు గానీ, ఇలాంటి గ్లాస్ బాటిల్స్ క్లీన్ చేసుకోవాలంటే కొంచెం కష్టం. నేనేం చేస్తానంటే ఇవి శుభ్రం చేసుకోవటానికి కొద్దిగా దోసపిండి తీసుకొని ఈ బాటిల్‌లో వేసేస్తాను. ఒక గరిటె సుమారు ఈ బాటిల్‌లో వేసుకొని బాటిల్ మొత్తం కూడా బాగా తిప్పాలి. ఈ పిండి బాటిల్ మొత్తానికి పట్టాలి. ఎక్కడా గ్యాప్ లేకుండా ఇలా కాసేపు అటు ఇటు తిప్పి 5 నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఈ పిండికి లోపలున్న ఆయిల్ అంతా పట్టేస్తుంది. వంచినప్పుడు పిండితో పాటు ఆయిల్ అంతా వచ్చేస్తుంది. తర్వాత కొద్దిగా వేడి నీళ్లు పోసుకొని ఇందులో డిష్ వాష్ లిక్విడ్ కొద్దిగా వేసుకొని కడిగేసుకుంటే చాలు. అప్పుడప్పుడు క్లీన్ చేసుకోకపోతే లోపలంతా పేరుకుంటుంది. ఒక రకమైన వాసన వస్తుంటుంది. ఇలాంటి బాటిల్స్ వాడేటప్పుడు ఇది చాలా ఈజీ మెథడ్ క్లీన్ చేసుకోవటానికి. నేను ఇలాగే చేసి కాసేపు ఎండలో ఆరబెట్టి ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఇందులో ఆయిల్ పోసి పెట్టుకుంటాను. ఇక వంటగది ఎప్పుడు శుభ్రంగా ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి వాసన రావటానికి పచ్చకర్పూరం ఉంటుంది కదా! కొద్దిగా పచ్చకర్పూరాన్ని ఒక గ్లాసు వాటర్‌లో పొడి చేసి కలుపుకొని వడగట్టుకోవాలి. కొంచెం పలుకులుగా ఉంటుంది. వడగట్టుకొని ఒక స్ప్రే బాటిల్‌లో పోసుకొని దీనిలో కావాలంటే కొద్దిగా విమ్ లిక్విడ్ వేసుకొని ఇలా స్ప్రే బాటిల్‌లో పోసి పెట్టుకుంటాను. కావాల్సినప్పుడు ఈ వాటర్‌ని వాడుకొని కిచెన్ మొత్తం శుభ్రం చేసుకుంటాను. వంట పని మొత్తం అయిపోయిన తర్వాత కిచెన్ అంతా శుభ్రం చేసుకోవాలి. అప్పుడు ఈ వాటర్‌నే కొద్దిగా స్ప్రే చేసుకొని స్టవ్ మీద, ప్లాట్‌ఫార్మ్ మీద తుడిచేసుకుంటే చాలు. స్టవ్వు, ప్లాట్‌ఫార్ము నీట్‌గా ఉంటుంది. ఎలాంటి బ్యాక్టీరియా ఉండదు. మంచి వాసన కూడా వస్తుంటుంది. నాన్ వెజ్ చేసుకున్నప్పుడు కొద్దిగా వాసన వస్తుంటుంది కదా! కిచెన్ మసాలాలు అవి
అలాంటప్పుడు ఇది కొద్దిగా స్ప్రే చేసుకొని అప్పటికప్పుడు తుడుచుకుంటే మంచి వాసన వస్తుంది. ఎలాంటి బ్యాక్టీరియా ఉండదు. చాలా బాగుంటుంది. పెద్ద ఖర్చు ఉండదు. ఒక్కసారి కలుపుకొని పెట్టుకుంటే చాలు. అయిపోయేంత వరకు వాడుకోవచ్చు. వంట పని మొత్తం అయిపోయిన తర్వాత కొద్దిగా ఈ లిక్విడ్ స్ప్రే చేసుకొని ఆ స్టవ్ ప్లాట్ఫామ్ అంతా శుభ్రం చేసుకుంటాను. అలాగే డైనింగ్ టేబుల్ ఇది కూడా ఈ లిక్విడ్ కొద్దిగా స్ప్రే చేసుకుని శుభ్రం చేసుకుంటాను. కొద్దిగా జిడ్డు ఉంటుంది టేబుల్ మీద. ఏదైనా తిన్నప్పుడు ఏదో ఒకటి పడుతూ ఉంటుంది. అప్పటికప్పుడు కొద్దిగా ఈ లిక్విడ్ కలుపుకొని పెట్టుకుంటే స్ప్రే చేసుకుని క్లీన్ చేసుకుంటే చాలు. డైనింగ్ టేబుల్ మీద జిడ్డు ఉండదు. ఎలాంటి బ్యాక్టీరియా ఉండదు. డైనింగ్ టేబుల్ మెరుస్తూ నీట్గా ఉంటుంది. అలాగే కిచెన్లో ఉండే మిక్సీ గ్రైండర్లు వీటి మీద కొద్దిగా జిడ్డు ఉంటుంది. తాలింపులు వేసినప్పుడు కొద్దిగా జిడ్డు పట్టేస్తుంటుంది. ఆ జిడ్డు కూడా కొద్దిగా ఈ వాటర్ స్ప్రే చేసుకొని క్లాత్తో శుభ్రం చేసుకుంటాను. నీట్గా ఎలాంటి మురికి లేకుండా మిక్సీలో గ్రైండర్లు ఇవన్నీ శుభ్రంగా ఉంటాయి. జిడ్డు పట్టేంత వరకు ఉంచుకోకుండా ఇలా కలుపుకొని ఎప్పటికప్పుడు ఇవన్నీ శుభ్రం చేసుకుంటాను. ఇక స్టవ్ వెలిగించుకునే లైటర్ ఇది కూడా అప్పుడప్పుడు శుభ్రం చేసుకోవాల్సిందే. స్టవ్ పక్కన పెట్టుకుంటూ ఉంటాం. తాలింపులు వేసినప్పుడు ఆయిల్ పొడి కొద్దిగా జిడ్డు పట్టేస్తుంది. ఈ జిడ్డు పోవటానికి నేనేం చేస్తానంటే కాటన్ మీద కొద్దిగా లైజాల్ ఉంటుంది కదా, ఫ్లోర్ క్లీన్ చేసుకునే లిక్విడ్, అది కొంచెం వేసుకొని స్క్రబ్ చేసుకుంటాను. స్క్రబ్ చేసుకుంటే చాలు. జిడ్డు మురికి ఏది ఉండదు. లైటర్ లోపల వైపు పైన క్లీన్ చేసుకోవడానికి ఇయర్బడ్తో క్లీన్ చేసుకుంటే చాలు. మురికి లేకుండా నీట్గా ఉంటుంది. ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే లైటర్ మెరుస్తూ ఉంటుంది. స్టవ్ పక్క లైటర్ పెట్టుకున్నప్పుడు జిడ్డుగా ఉంటే బాగుండదు కదా, దీన్ని కడగలేం కాబట్టి ఇలా అప్పుడప్పుడు లైజాల్తో శుభ్రం చేసుకుంటూ ఉంటాను. అలాగే కిచెన్లో ఉండే స్విచ్ బోర్డ్స్ ఇవి ఎక్కువగా జిడ్డు పట్టేస్తూ ఉంటాయి. తాలింపులు వేసినప్పుడు ఆవిరికి కొద్దిగా జిడ్డు పట్టేస్తూ ఉంటుంది. ఈ జిడ్డు పోవటానికి నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకునే వైప్స్ ఉంటాయి కదా, దాంతో క్లీన్ చేసుకుంటే చాలు. జిడ్డు పోవడానికి ఏది స్ప్రే చేయక్కర్లేదు. ఎలాంటి లిక్విడ్స్ వాడాల్సిన అవసరం లేదు. ఒక్క ఈ టిష్యూ ఉంటే చాలు. మరీ జిడ్డు పట్టేంత వరకు ఉంచుకోకుండా కొంచెం జిడ్డుగా అనిపించినప్పుడు అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే స్విచ్ బోర్డులు అన్నీ కూడా నీట్గా ఉంటాయి అన్నమాట, ఎలాంటి జిడ్డు లేకుండా. ఇవి ఎలాగూ ఇంట్లో ఉంటూనే ఉంటాయి. నేనైతే అప్పుడప్పుడు స్విచ్ బోర్డులన్నీ వీడితోనే శుభ్రం చేసుకుంటాను. ఇక ఎంత శుభ్రంగా ఉంచుకున్నా సరే సింక్ అప్పుడప్పుడు వాసన వస్తూ ఉంటుంది. పైపులు ఏదైనా ఇరుక్కున్న వాసన వస్తూ ఉంటుంది. ఈ వాసన రాకుండా ఉండటానికి నేను ఏం చేస్తానంటే కొద్దిగా నీళ్లు వేడి చేసుకొని ఈ నీళ్ళల్లో పచ్చకర్పూరం పొడి కొద్దిగా వేసుకుంటాను. 1 స్పూన్ సుమారు పచ్చకర్పూరం పొడి వేసుకుని నీళ్ళల్లో కలిపేసి ఈ నీళ్లు రాత్రి పడుకునే ముందు ఇలా సింకు హోల్స్ లోపల వేసేసుకుంటే పైపులు ఏదైనా ఇరుక్కుని ఉంటే అదంతా వెళ్ళిపోతుంది. సింకు అసలు వాసన రాదు. ఇలా రాత్రి పొడి గిన్నెలు మొత్తం కడిగేసిన తర్వాత కొద్దిగా హాట్ వాటర్, కర్పూరము 2 కలిపి సింకులో పోసేస్తాను, వాసన రాకుండా ఉంటుందని. ఇక బొద్దింకలు మనం ఎంత శుభ్రంగా ఉంచుకున్నా సరే ఎలా వస్తాయి ఈ బొద్దింకలు. ఈ బొద్దింకలు రాకుండా ఉండటానికి, ఒకవేళ వచ్చినా తొందరగా బయటకు వెళ్ళిపోవటానికి కలరా ఉండలు ఉంటాయి కదా, కలరా ఉండలు 2 ఉండలు ఇట్లాంటి బాక్స్లో వేసేసుకొని దీనిలో కొద్దిగా కారపొడి 1 స్పూన్ సుమారు కారపొడి, కొంచెము ఘాటుగా ఉండే కారం అయితే బాగా పనిచేస్తుంది. 2 కలరా ఉండలు కొద్దిగా కారం వేసుకొని పైన మూతకి హోల్స్ పెట్టుకోవాలి. ఒకేసారి వాసన అంతా బయటికి రాకుండా మూతకు హోల్స్ పెట్టుకొని ఈ మూత పెట్టేసి ఎక్కడైతే బొద్దింకలు ఎక్కువగా ఉంటాయో అక్కడ ఇది పెట్టేస్తూ ఉంటాను. సింకు దగ్గర ఇంకా కబోర్డ్స్లో ఇది పెట్టేసుకుంటాను. అప్పుడప్పుడు మళ్ళీ మార్చుకొని పెట్టుకుంటేనే బొద్దింకలు రాకుండా ఉంటాయి. ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఇక ఎక్కడ వస్తువులు అక్కడ సర్ది పెట్టుకోవటము, స్పూన్లు ఇవన్నీ కూడా కలిసిపోకుండా ఇలా సర్దుకోవటము, వేటికి అవి సపరేట్గా పెట్టుకోవటము, గిన్నెలు ఉన్న సౌకర్యాన్ని బట్టి, అందరికీ ఇలాగే ఉండాలని ఏమీ లేదు. ఉన్న సౌకర్యాన్ని బట్టి ఎవరి వీలుని బట్టి వాళ్ళు ఎక్కడక్కడ సర్దుకుంటే వంటగది ఎప్పుడు నీట్గా ఉంటుందన్నమాట. మనం వాడుకునే వస్తువులన్నీ మనకు చేతిగా అందుబాటులో ఉండేలా, ఎప్పుడో వాడుకునేవి పక్కన పెట్టుకుంటే కావాల్సినప్పుడు తీసుకునేలా ఇలా సర్దుకుంటే చాలు. వంటగది ఎప్పుడు శుభ్రంగా ఉంటుంది, చిరాకు లేకుండా ఉంటుంది. ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టుకోకపోతే ఏది తీసుకోవాలన్నా కనిపించదు. చిరాకు, చిందరవందర, గందరగోళం, వంట చేయాలంటే కూడా చిరాకుగా ఉంటుంది. అలా కాకుండా ఎక్కడ వస్తువు అక్కడ పెట్టుకుంటే ఈజీగా తీసుకోవచ్చు, వంట కూడా తేలిగ్గా చేసుకోవచ్చు, గబగబా చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేసుకుంటాను. నా వంటగది పనులన్నీ ఎప్పటికప్పుడు మరీ మురికి పట్టేంత వరకు ఉంచుకోకుండా కొద్దిగా ఎప్పటికప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటాను. తేలిగ్గా ఉంటుంది, నాకైతే శుభ్రంగా అనిపిస్తుంది అన్నమాట. వంటగది శుభ్రం చేసుకున్న తర్వాత ఒకసారి చూసుకుంటే ఎలా ఉంటుంది, అసలు ఎంత బాగుంటుందో కదా, ఎంత నీట్గా ఉందో మన వంటగది అనిపిస్తూ ఉంటుంది. నాకైతే అలాగే అనిపిస్తుంది అంతా శుభ్రం చేసుకున్న తర్వాత. మీకు ఇలాగే అనిపిస్తుందా? మీరైతే ఎలా శుభ్రం చేసుకుంటారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.